నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. బాస్ కి పంపించవచ్చు కదా. మాకైతే కబురు వచ్చింది, వాళ్ళు వచ్చి స్వయంగా కలిసారు ఆ బిగ్ బాస్ టీం కూడా. ఏంటంటే లెంగ్దీ పీరియడ్, ఒకవైపు బిజినెస్ ఉంది, మేమిద్దరం కలిసి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒకవేళ తిను హౌస్లోకి వెళ్తే ఎలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచనలో ఉన్నాం. మ్యామ్ ఒకవేళ హౌస్లోకి వెళ్తే, ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఒకవేళ వెళ్తే మీరు ఉండగలరా? ఇబ్బంది. కలిసి ఉండటం అన్నది అలవాటు అయిపోయింది కదా. సో అందుకని ఫస్ట్ పంపించరు. బిజినెస్ ఇదంతా సెకండరీ. అంతేనా సార్? అందుకని అది ఆలోచిస్తాను. ఒకవేళ కపుల్గా లేదు, అలా వెళ్ళటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఫిలింలో ఆపర్చునిటీస్ వస్తే ఏమైనా యాక్టింగ్ అదేముంది, అది ఇంట్రెస్టే. తనకి ఇంట్రెస్టే, నాకు ఇంట్రెస్టే, అది తప్పేం లేదు, అది చేస్తాం. ఫ్యూచర్లో మేము సిల్వర్ స్క్రీన్లో అయితే చూస్తాం. ఎవరో చెప్తున్నారు, పిలుస్తున్నారు, ఉన్నాయి రండి సార్, ఆఫర్ మీకు అవకాశం ఉంది, మీరు ఓకే అంటే పెడుతున్నామని అన్నారు. సరేలే చేద్దామని. బాగుంది సార్. పొలిటికల్, బిజినెస్, యాక్టింగ్ అంటే ఒక మనిషికి కావాల్సిన ఇష్టాలన్నీ కూడా వన్ బై వన్ సక్సెస్ అవుతూ ఉంటే అంటే ఇన్నర్గా ఆ ఫీల్ ఎలా ఉంది? హ్యాపీ. ఇప్పుడు మాది, నా జీవితం అంటే ఇది అంత ఈజీ అయినటువంటి లైఫ్ మాది కాదు. లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ చాలా ఇబ్బందులతో నడిచినటువంటి జీవితం. ఈ జీవితంలో బ్రతకటమే కష్టం, మళ్ళీ మనుషులుగా నిలబడటమే కష్టం. ఈ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ అందరూ మన్ననలు పొందుతూ మళ్ళీ ఒక స్థాయికి రావటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఇవన్నీ ఆ భగవంతుడి దయ వల్ల తిరిగి మళ్ళీ పొందగలుగుతున్నాం, చాలామందికి ఉపయోగపడగలుగుతున్నాం, అదే సంతృప్తి. ఏం సాధిస్తాం మనుషులు? మనం పోయేటప్పుడు మనకు మంచి పేరు ఉంటే చాలు, అంతకుమించి మనం సాధించింది భూమి మీద ఏమి ఉండదు. కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్తామని నిర్ణయించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఒకరి కంటిలో కన్నీటి తుడిచినా తుడగపోయినా ఆ కన్నీటికి మనం కారణం కాకూడదు అన్నది మా కాన్సెప్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఎన్నో మీమ్స్ చూస్తుంటాం, ఎన్నో ట్రోల్స్ చూస్తుంటాం. మ్యామ్ ఫేవరెట్ మీమ్ ట్రోల్ చెప్పారు, మీ ఫేవరెట్ మీమ్ ఏంటి, మీ ఫేవరెట్ ట్రోల్ ఏంటి? వీడు ముసలాడే కానీ సామాన్యుడు కాదురా. సేమ్ ఫేవరెట్. నాకు నచ్చుద్ది. ఓకే. ట్రోల్స్లో చాలా బొట్టు సీను అంటారు. మీకు ఇష్టమైనది ఒకటి ఉంది సార్, మీకు ఇష్టమైనది ఒకటి ఉంది. చూసి 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 అన్ని పక్కన పెట్టేసారు. కాదు, దేవర సాంగ్ మన ఇద్దరిని ఎడిట్ చేసి పెట్టారు. చుట్టమల్లె సాంగ్ స్టార్టింగ్లో వచ్చింది. సూపర్. అండ్ సరే, ఈ గణపతి ఫెస్టివల్ తర్వాత నుంచి అంటే ప్రతిదీ ఇంకా ఆటంకాలు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనం గణపతి పూజ చేస్తాం. అలాగే వకులలో మంచిగా వినాయకుడు పూజ చేశారు. ఇంకా ఆటంకాలు లేకుండా బ్రాంచెస్ అన్నీ వన్ బై వన్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఫిలింలో మంచిగా ఇద్దరు కపుల్ని సిల్వర్ స్క్రీన్ మీద మేము కూడా చూస్తాము. అండ్ మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు, అందరి లైఫ్ స్టైల్స్ వేరు కానీ మా లైఫ్ స్టైల్ అప్ అండ్ డౌన్స్, పడి లేవడం. ఇంకా మరి పడేది ఇంక ఉండదు సార్. ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా లేచారు, ఇంకా స్ట్రాంగ్గా లేచిపోతాం. అనుభవం వచ్చేసింది. సో ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా మంచి సక్సెస్ఫుల్గా ఇంకా వెళ్తారు. మేము బిజినెస్లో కానీ, యాక్టింగ్ వైజ్ కానీ, అండ్ పొలిటికల్ వైజ్ కానీ ఇంకా స్ట్రాంగ్గా ఇద్దరిని చూస్తామనేది ఇంకా ముందు రోజుల్లో చాలా సర్ప్రైజెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్కలి ప్రజలకి మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? చాలా కష్టాల్లో, బాధల్లో కూడా నాకు ఎప్పుడూ టెక్కలి ప్రజలు వెన్నంటే ఉన్నారు. నాకు వచ్చిన ఎన్నో ఇబ్బందుల్లో మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. నా గురించి 4 మంచి మాటలు చెప్పారు. శ్రీనివాస్ ఎలాంటి వాడు? శ్రీనివాస్ అయితేనే పోటీ ఇవ్వగలడు, శ్రీనివాస్ అయితేనే ధైర్యంగా నిలబడగలడు, శ్రీనివాస్ అయితేనే గెలవగలడు అనే 4 మాటలు ఉంటాయి సార్. చూసారా, ఆ 4 మాటలు మనం కొన్ని కోట్లు ఇచ్చినా రావు. కానీ వాళ్ళ గుండెల్లో నుంచి నా గురించి ఎవరైనా అడిగినప్పుడు కానీ ఆ భరోసాగా ఇచ్చినటువంటి మాటలు, చెప్పే మాటలు టెక్కల ప్రజలు ఉన్నాయి కదా, అది ఎప్పుడు నేను మర్చిపోలేను. కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు టెక్కల కోసం, టెక్కల ప్రజల కోసం శ్రీకాకుళం జిల్లా
నా ప్రాంతం కోసం కష్టపడి పనిచేస్తాను. అక్కడ ఉన్న సమస్యల పరిష్కారంలో గొంతెత్తి మాట్లాడతాను. ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఉత్తరాంధ్రలో నా సర్వశక్తుల కృషి చేస్తాను. పారిశ్రామికీకరణ ద్వారా కానీ, నిరుద్యోగ సమస్య తీర్చడం ద్వారా కానీ ఎంతవరకు నా పాత్ర అవసరమైతే అంతవరకు నేను కృషి చేస్తాను. ఆ ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను. బ్రతుకున్నంత వరకు వారి సేవ చేయటమే, వారి మధ్య మరణించటమే నాకు సంతోషం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.